ఢిల్లీకి బీసీ సెగ 42% బీసీ కోటా కోసం నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా. పెండింగ్లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో హస్తినకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 2000 మందికి పైగా తరలిన కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు. హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, మద్దతుగా పాల్గొనున్న ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారితీసే అవకాశం. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్టు. బీజేపీ, ఎన్డీఏ కూటమి నేతల్లో కలవరం. కేంద్ర సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ. అసలు నా అంచనా ప్రకారం అంటే నేను పరిశీలిస్తున్న దాని ప్రకారం పార్లమెంట్లో చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ తెచ్చే అవకాశం ఉంది. చట్టసభల్లో బీసీల ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, కులగణన అయిన తర్వాత ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలన్నిటి ఒకే దెబ్బకు నోరు మూయించే మంత్రం నరేంద్ర మోడీ గారు ఈ మంత్రాన్ని వాడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ బీసీలకు కనుక నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ తీసుకొస్తే చట్టసభల్లో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ రాదు. ఇక అయితే కులగణన విషయంలో నేను అద్భుతంగా చేసామంటే ఆడ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈయనేం చేసిండు, మోహన్ భగవత్ను పిలుచుకొని కులగణన చేస్తున్నాం దేశవ్యాప్తంగా అని చెప్పేసిండు. దెబ్బకి ఇక ఆప్షన్ లేకుండా పోయింది రాహుల్ గాంధీ గారి దగ్గర. ఇప్పుడు రిజర్వేషన్ ఆప్షన్. నేను చెప్తున్నాను కదా, వీళ్ళేమో లోకల్ బాడీ ఏం చెప్తున్నారు కాదు, చట్టసభల్లోనే బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్గా దేశ రాజధాని ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల సెగ తాగింది. జితిని ఆబాదీ ఇతిని ఇస్సేదారి అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జంతర్ మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు పోయిరు. పోయినోళ్ళు పోయిరు నాయన. పోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలే, కానీ ఉత్త చేతులతో రాకుర్రిగా. పార్లమెంట్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. బీసీ బిల్లుపై చర్చకు పట్టు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డుల ప్రదర్శన. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.